బానిస బతుకు అలవాటైపోయింది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారో ముందు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. సోనియా గాంధీ దినం జూన్ 2 అనేది సోనియా గాంధీ గారు బహుమతి ఇచ్చినటువంటి దినం. వీళ్ళు ఎంతమంది మాట్లాడుతా ఉన్నారు, ఎంతమంది పదేళ్ళు అనుభవించారు అధికారాన్ని, ఎవరి వల్ల? సోనియా గాంధీ గారి తలంపు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారికి కొంచెం గట్టిగానే సమాధానం ఇద్దాం అనుకుంటున్నా నేను. తెలంగాణలో ఈ రోజు కూడా బాంచన్ దొరసాని అని చెప్పేసి తల దించుకొని బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఉదాహరణకి మహేష్ కుమార్ గౌడ్ గారు బాంచన్ దొరసాని అని తల దించుకొని కాళ్ళు మొక్కి పదవులను అనుభవిస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఉదాహరణకి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటాడు? మహేష్ కుమార్ గౌడ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిర్రు ఈ దినం జూన్ 2 తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ పోరాటంలో అమరులైపోయినటువంటి వీరులని అవమానించే కార్యక్రమం చేస్తున్నాడు మన మహేష్ కుమార్ గౌడ్ గారు. సోనియా గాంధీ గారు కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ ఉన్నా కూడా గుంజుకొని తెలంగాణ తెచ్చేవాళ్ళు. ఎందుకంటే తెచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ వీరులు, తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగం చేసి తెచ్చారు. మీరేం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణ కోసం అంటే 1969లో 369 మందిని తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి 369 మంది తెలంగాణ బిడ్డల్ని బందూక్ తోటి కాల్చి చంపిన చరిత్ర మీది మహేష్ కుమార్ గౌడ్ గారు. మొన్నటికి మొన్న 2014 ముందు 1200 మందికి పైగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణాలను హరించింది ఎవరు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అండి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు తెలంగాణ ఇచ్చినాం, తెలంగాణ ఇవ్వాల ఎవడబ్బా సొత్తు కాదు, తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్నారు, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. జైళ్ళల్లో ఉండి తెలంగాణ తెచ్చుకున్నారు, కేసులు మీదేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు తెలంగాణ బిడ్డలు. కానీ ఈరోజు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని మళ్ళీ తీసుకుపోయి ఆ ఢిల్లీ దొరసాని కాళ్ళకాడ పెట్టేటటువంటి ప్రయత్నము మీలాంటి వాళ్ళు చేస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? తరిమి కొట్టే రోజు ఒక రోజు వస్తుంది. ఈరోజు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలంటే 50 ఏళ్ళు పడుతుంది. 50 ఏళ్ళు పడుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహానికి పాల్పడుతుంది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని సవతి ప్రేమ చూపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎంత ఘోరంగా మోసం చేశారు ప్రజల్ని అంటే ఈరోజు రైతుల దగ్గర నుంచి విద్యార్థుల దాకా ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. అట్లాంటిది మీరు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి సోనియా గాంధీ గారిని పోడుతున్నారు. ఒక్కసారి గమనించండి, తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళు మరి ఎవరు? తెలంగాణ కోసం ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అమరవీరులు? ఒక్కసారి ఈ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్తే బాగుండేది. జూన్ 2వ తారీఖు మీరు అక్కడ కూర్చొని ఏం చెప్పాలి అంటే ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళని పొగడాలి, శ్రీకాంతాచారి లాంటి వ్యక్తుల్ని పొగడాలి. ఏది మంట ఇంత కిరోసిన్ పోసుకొని ఒకసారి మంట అంటించుకొని చూద్దాం, చేతికి అంటించుకోగలరా? పరిగెడతారు హాస్పిటల్కి, యశోదకు అపోలోకి, చేతికి చిన్న గాయం అయితేనే. అట్లాంటిది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని కాలుతూ కూడా జై తెలంగాణ నాడు బిడ్డ, జై తెలంగాణ నాడు బిడ్డ. అది తెలంగాణ మీద ప్రేమ. అట్లాంటి వ్యక్తులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెస్తే మీలాంటి వ్యక్తులు, మీకు మంచి సామెత ఉంది, చీమలు పుట్టబడితే పాములు వచ్చి ఉంటాయని చెప్పేసి అంటారు. అట్లా ఈరోజు మీరు వచ్చి తెలంగాణని ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీరు ఇట్లా మాట్లాడితే ఇది తలవంపులు కాదా తెలంగాణ సమాజానికి? ఒకసారి చెప్పండి. 10 సంవత్సరాలు అనుభవించరు, ఎవడబ్బ సొత్తను అనుభవించరు, ఎవరు అనుభవించలే. ప్రజలు ఓట్లేస్తే టీఆర్ఎస్ అన్న పార్టీ, బీఆర్ఎస్ అన్న పార్టీ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పాలించింది. ప్రజలు ఓట్లేస్తే ఎవడు ఇవ్వలే, జేబులకి వెళ్ళి తీసి ఎవడు తెలంగాణ తీసుకోండి అనలే. తెలంగాణ కోసం సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పోరాటం చేస్తే చివరికి ఇంకా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది సౌత్ ఇండియాలో అని చెప్పేసి భయపడి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు తెలంగాణకి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ బిడ్డలు. ఈరోజు కూడా నాకు గుర్తుంది, చాలామంది మర్చిపోయారు, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా మర్చిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో
టియర్ గ్యాస్ నేనున్న టియర్ గ్యాస్ అన్నది ప్రయోగిస్తే ఆ గ్యాస్ అనేది టియర్ గ్యాస్ కొడతారు కదా, ప్రయోగిస్తే అది బై మిస్టేక్ పడదా లేదా కావాలని కొట్టిరా తెలియదు. ఉమెన్స్ హాస్టల్ ఉంది అక్కడ పిల్లలు ఆడబిడ్డలు నిలబడి ధర్నా చేస్తున్నారు, జై తెలంగాణ జై తెలంగాణ అంటుంటే ఆ టియర్ గ్యాస్ కళ్ళలో పడ్డది ఒక అమ్మాయి, డైరెక్ట్గా కళ్ళల్లో పడి 2 కళ్ళు పోయినాయి ఆ అమ్మాయికి. వింత విచిత్రమైన విషయం ఏంటంటే నా జీవితంలో చూడలే నేను. ఆ అమ్మాయి కళ్ళల్లో గ్యాస్ పడ్డది, కళ్ళ మొత్తం ఎర్రగా అయిపోయి ఇక కళ్ళు పోయి అర్థమవుతుంది. కానీ ఆ బిడ్డ అమ్మ నాన్న అక్క చెల్లె అని అరుస్తలేదు, జై తెలంగాణ జై తెలంగాణ అంటుంది పిచ్చి తల్లి. అది పరిస్థితి. తెలంగాణ అట్ట వస్తే ఈరోజు మీరొచ్చి ఈరోజు తెలంగాణని అనుభవిస్తున్నారు. నిజంగా దీనికంటే నీచము దీనికంటే క్రూరం ఇంకోటి ఉండదు. సోనియా గాంధీ ఇచ్చిందా? సోనియా గాంధీ కాదు, ఆమె అమ్మమ్మున్నా కూడా పట్టి తెచ్చుకునేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించడానికి ముందు మీరు జీ హుజూరీ కొట్టి అధికారంలో ఉండాలి, జీ హుజూరీ కొట్టి పదవులు అనుభవించాలి అంటే ఇంకా గలీజు మాట వస్తుంది. చేయండి సార్, అనుభవించండి. ఎన్ని రోజులు అనుభవిస్తారో చూద్దాం. దీని తర్వాత ఈ 3 ఏళ్ళు అనుభవించిన తర్వాత యాడుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. టీపీసీసీ కాదు, దాని తర్వాత మీ నాయకులే మీతో ఆడుకుంటారు. 2 ఏళ్ల కింద పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఏంది పరిస్థితి? ఏందా బతుకు అంటే షటిల్ బ్యాట్ ఉంటుంది కదా, బ్యాట్ పెట్టి కొడితే షటిల్ కాక్ ఉంటుంది కదా, అది పరిస్థితి టీపీసీసీ చీఫ్ది 2 ఏళ్ల కింద. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది మీకు. ఆ రోజు మనం మాట్లాడదాం. గాంధీ భవన్కి వచ్చి కాలు మీద కాలేసుకొని నేనే మాట్లాడతా ఆ రోజు. చూద్దాం. దమ్ము లేని ధైర్యం లేని మాటలు, అధికారం కోసం ఏ గలీజు పనికైనా దిగజారే మాటలు ఇవి. ఎప్పుడు కూడా ఎలాంటి రాజకీయమైనా చేయండి పర్లా, కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే రాజకీయం చేస్తే మాత్రం ఎవడు నాలాంటి కాదు, రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోడు కూడా చెప్పు తీస్తాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతా అని చెప్పేసి కలగంటున్నాడు. మీరు చేసే చిత్తల పనుల వల్ల ప్రధాని కాదు, కార్పొరేటర్ కూడా అవ్వడం నెక్స్ట్ టైం కష్టమవుతుంది. కొంచెం జాగ్రత్తగా రాజకీయాలు చేయండి. వార్నింగ్ చేస్తున్నాం తెలంగాణ తరఫున. ఒకసారి ఆలోచించి రాజకీయాలు చేయండి. ఇట్లాంటి మాటలు మళ్ళీ మాట్లాడకండి. ఆమెచ్చింది ఈమెచ్చింది కాదు, ఎవ్వరూ ఇయ్యలే, తెచ్చుకున్నారు. ఉదాహరణ కావాలా మీకు? మంచి ఉదాహరణ చెప్తాను నేను. స్వతంత్ర పోరాటంలో తెల్లోళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నది స్వాతంత్రం. ఇది తెల్లోళ్ళు దయదలిచి ఇయలే. గాంధీ గారు గల్లా పట్టుకొని గుంజుకొచ్చిండు, నెహ్రూ గారు గల్లా పట్టుకొని గుంజుకొచ్చిండు, భగత్ సింగ్ గారు గల్లా పట్టుకొని గుంజుకొచ్చిండు. అట్లాంటి వేల మంది వీరులు గల్లా పట్టుకొని స్వతంత్రాన్ని గుంజుకొచ్చారు. అట్లనే తెలంగాణ తెచ్చుకున్నారు. నువ్వు ఇచ్చుడైంది, నీ పేరుతో ఎవడున్నా కూడా గుంజుకొచ్చేటోడు. ఈరోజు ఇచ్చిన సంకలు గుంజుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఏముంది ఈరోజు? సేమ్ అదే పరిస్థితి 2028 తర్వాత తెలంగాణలో ఉంటుంది. రాసి పెట్టుకోండి, లేదంటే సంతకం పెట్టి నేను పంపిస్తాను మీ ఆఫీస్కి, గాంధీ భవన్కి. కావాలంటే జాగ్రత్తగా మాట్లాడండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే వీడియో అనేది వైరల్ అవుతుంది. ప్రజలందరికీ నిజాలు తెలవాలి కాబట్టి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ విషయం మీద ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటల మీద మీరు కూడా స్పందించి ఒక కమెంట్ చేయండి. అంతే. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.